నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకొందును. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 6వ చరణము. పాటలు పాడే ఒక పిట్ట గురించి విన్నాను. అది తన పంజరం మీద వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిన పాట ఎంత మాత్రము పాడదు. ఓ కూని రాగము తీస్తుందేమో గాని పూర్తి పాట మాత్రము పంజరం మీద దుప్పటి కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడదు. చాలామంది చీకటి అలుముకుంటేనే కానీ పాటలు పాడడం నేర్చుకోరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది. ఆ పక్షి ముల్లుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందట. దోతలు పాడే పాటలు రాత్రిళ్ళు మాత్రమే వినిపిస్తుంటాయి. ఇదిగో పెండ్లి కొడుకు వస్తున్నాడు, ఎదురు వెళ్ళండి అనే కేక అర్ధరాత్రప్పుడు వినిపిస్తుంది. నిజంగానే ఆకాశము మబ్బులు కమ్మి చీకట్లు ఆవరించే వరకు ఆత్మకు తనను ఓరడించి సంతృప్తిపరిచే దేవుని అపారమైన ప్రేమ అర్థం కాదు. వెలుగు చీకట్లోనే జన్మిస్తుంది. ఉదయకాంతి రాత్రి చీకటి కడుపులో నుంచే వస్తుంది. నటాలి అనే పదవీ భ్రష్టురాలైన మహారాణి కోసం దక్షిణ ఐరోపా ప్రాంతాల్లో వెతకడానికి వెళ్ళిన జేమ్స్ క్రీల్మన్ అనే ఆయన ఇలా రాస్తాడు. అదో మరుపురాని ప్రయాణం. గులాబీ పూల పరిమళ తైలము అంతా దక్షిణ ఐరోపా ప్రాంతంలో నుండే ఎగుమతి అవుతుందని నాకప్పుడే తెలిసింది. అక్కడ నాకు తెలిసిన విచిత్రమైన విషయం ఏమిటంటే గులాబీ పువ్వుల్ని కారు చీకటి సమయంలోనే కొయ్యాలి. పువ్వులు కోసేవాళ్ళు అర్ధరాత్రి 1 గంటకు మొదలుకొని 2 గంటలకు ముగించేస్తారు. మొదట్లో అది నాకు మూఢాచారం అనిపించింది. అయితే ఈ దివ్యమైన మర్మాన్ని అడిగి తెలుసుకున్నాను. వైజ్ఞానిక పరీక్షలు రుజువు చేసింది ఏమిటంటే ఉదయం అయ్యేసరికి గులాబీ పూలలో నుండి 40% పరిమళం తగ్గిపోతుందని.